వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. నేను సిరి. సో ఈ కార్ రేస్ లో కేటీఆర్ కేసు ఎంతవరకు వచ్చింది, మరి కోర్టు కూడా ఎలాంటి తీర్పు ఇచ్చింది? సో ఏసీపీ అదే విధంగా ఈడీ అయితే విచారణ అయితే చేశారు. మరి ఇంతకీ ఎలా నడుస్తుంది, మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే ఒకసారి చూద్దాము. సో సిరి, ఇప్పుడు కేటీఆర్ గారి కేసు ఎంతవరకు వచ్చింది, అదే విధంగా కోర్టు కూడా ఎలాంటి తీర్పు ఇచ్చింది? సో సుప్రీం కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది, నార్మల్గా హైకోర్టు ఏమంటుంది? అయితే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఫార్ములా ఈ రేస్ ఈ కార్ రేస్ మనం మాట్లాడుకుంటే అసలు ఫార్ములా ఈ కార్ రేస్ ఏంటి అంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ ని అందరూ అంటే అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. అందరు కూడా ఒక మినీ ఇండియా అని అంటారు హైదరాబాద్ ని. సో ఇక్కడ ఇంకొంతమంది ఏమంటారు పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అంటే అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో ఉంది ఏంటంటే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు కాబట్టి మనకు తెలిసింది. అయితే అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో అక్కడ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అయితే జరిగింది. సో అక్కడ అది జరిగినప్పుడు చాలా మంది ప్రముఖులు, ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీసే కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్సే కావచ్చు, అందరూ కూడా ప్రముఖుల్ని ఆహ్వానించి ఆ రేస్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టిందంటే మనం చెప్పినాను కదా. సో చాలా మంది ఇక్కడ ఇంకా కూడా ఎన్నో చేయొచ్చు, ఈ సిటీలో ఎంతో మందికి ఉపాధి కల్పనలు చేయొచ్చు. అది ఏ రకంగా కూడా ఐటీఐ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకెన్ని సంస్థలైనా పెట్టుకోవడానికి మాకు ఇక్కడ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని ఒకటి చిన్నది లాగా చేశారు. చేస్తే ఇక్కడ ఏంటంటే అయితే ఇది ప్రతి ఇయర్ జరిగేలాగా అనుకున్నది, అంటే ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి అని అనుకున్న ఇదిలో ఏంటంటే అప్పుడు జరిగిన తర్వాత జరిగింది 45 కోట్లు 50 కోట్లు అయితే అవినీతి జరిగింది, ఇందులో కేటీఆర్ గారు చేశారని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది, ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అని చెప్పేసి చాలా వరకు వార్తలు విన్నాం మనం తెలంగాణలో. అంటే గవర్నమెంట్ చేంజ్ అయినాక కూడా చాలా వరకు మనం చూసాం ఎవరు అరెస్ట్ అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో అయితే కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. చాలా రోజులు తను అక్కడ తీహార్ జైల్లో ఉండడం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరి వంతు అంటే కేటీఆర్ గారి వంతు అని చెప్పేసి మనకి అందరూ చాలా వరకు కొంతమంది అయితే మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా జైలుకి అయితే వెళ్తాడు కేటీఆర్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఇది జరిగిందా అంటే కొంతమంది ఏమంటారంటే అసలు అట్లాంటిది ఏం జరగలేదు, అసలు అది అట్లాంటి అవినీతి అనేది కానే కాదు, అది వాళ్ళు అప్పుడు అనుకున్నారు ఇవ్వాలనుకున్నారు ఆ ప్రభుత్వ హయాంలో, నెక్స్ట్ వచ్చేది కూడా మేమే కాబట్టి ఇచ్చేస్తే అయిపోతుంది ముందస్తుగా. అంటే మనం ఏదైనా రెంట్ ఏదైనా తీసుకున్నప్పుడు మనం ముందు అడ్వాన్స్ ఎట్లా ఇస్తామో అదొక అడ్వాన్స్ లాగా అన్ని ఇచ్చారు తప్ప అందులో ఎట్లాంటిది అయితే అవినీతి అయితే జరగలేదని కొంతమంది మాట్లాడుతుంటే ఇది ఖచ్చితంగా అవినీతి. ముందుగా ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దానికి కొంత ముందు అయితే ఇవ్వాలి, కానీ ముందే అంత డబ్బు ఎట్లా ఇస్తారు అంత మొత్తంలో, అది కూడా ప్రభుత్వ సొమ్ము కదా అని చెప్పి కొంతమంది మాట్లాడేది ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఆయన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలని అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించిండు. ఇప్పుడు ఈ కేసు అయితే ఏదైతే ఉందో హైకోర్టులో ఉంది. అయితే దీనికి సంబంధించి మొన్న చూసినట్టయితే మనకి ఏసీబీ ఇంకా ఈడీ విచారణకి ఆదేశించింది. కానీ ఆదేశించినప్పుడు ఆయన ఫస్ట్ అటెంప్ట్ లో ఆయన హాజరు అవ్వలేదు. కానీ అప్పుడు చూసుకుంటే అందరూ అంటే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిండ్రు. అది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిండ్రు, అసలు వీళ్ళు హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంది, ఏం ధర్నాలు ఏం మేము మామూలుగా ఉన్నా అన్నా కూడా ఎందుకు హౌస్ అరెస్ట్లు చేసిన ఇది కూడా ఒక చర్చకైతే దారితీసింది. ఆ రోజు మాత్రం కేటీఆర్ గారు విచారణకి హాజరు కాలేదు కొన్ని కారణాల వల్ల. ఆ తర్వాత మళ్ళీ అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత విచారణకు హాజరయ్యారు. మరి అక్కడ ఎలాంటివి చోటు చేసుకున్నాయో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తన అయితే ఏంటంటే మనం సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఏదైతే ఈ ఫార్ములాది విచారణ జరుగుతుంది కదా, అంటే ప్రాథమిక దశలో ఉన్నప్పుడు హైకోర్టు ఆదేశాలు అయితే జోక్యం చేసుకోము మేము అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ అట్లనే క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని చెప్పి నాకు కేటీఆర్ తరపు న్యాయవాది. అంటే ఏదైతే క్వాష్ పిటిషన్ అంటే మనకు తెలిసిందే అంటే అప్పటికప్పుడు అది విచారణ జరగాలని చెప్పేసి మనం కొన్ని పిటిషన్స్ వేసుకోవచ్చు. అది కొంతమంది ప్రముఖులకు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. అంటే మనలాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు, సామాన్యులకి సాధ్యం కాదు. అది కొంతమంది అంటే విఐపీస్ కనుకో మనము ముందస్తుగా పెట్టుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి క్వాష్ పిటిషన్ వేసుకోవాలంటే. సో అట్లా దాన్ని కూడా మేము రద్దు చేసుకుంటామని చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది మరి, అసలు కొంతమంది విశ్లేషకులు ఏమంటారంటే అందులో అసలు ఎట్లాంటి అవకతవకలు జరగలేదు, అవినీతి జరగలేదు. ఇంకొంతమంది అయితే ఖచ్చితంగా కేటీఆర్ తప్పు ఉంది ఇందులో, అంటే అవినీతి జరిగింది,
డబ్బుని మళ్లించారని చెప్పేసి కూడా చాలా వరకు మాట్లాడుతున్నారు. మరి ఏం జరిగింది అంటే దీని మీద నువ్వు కూడా కొంత చూసుంటావు కదా, అసలు నీకేమనిపించింది ఈ విషయంలో? యాక్చువల్ గా అంటే జరిగిన విషయం అయితే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నిజం లేనిదైతే కేసు అయితే పెట్టరాదు. సో దీని మీద అయితే A1 కిందనే కేటీఆర్ గారిని అయితే ఇలా అరెస్ట్ అంటే దీని అయితే విచారించడం అయితే జరిగింది. A2 కింద ఐఏఎస్ కుమార్ గారిని, అదే విధంగా A3 కింద బిఎల్ఎన్ రెడ్డి. సో వీళ్ళ ముగ్గురిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే విచారణకైతే చేయనున్నారు. ఏదైతే ఏసీబీ ఈడీ అయితే ఇద్దరు విచారణ అయితే చేస్తున్నారు. సో దీని మీద ఇప్పుడైతే కోర్టు అయితే తీర్పిచ్చింది కాబట్టి అంటే ఆల్రెడీ మీరు అన్నట్టు ఏది మన కవిత గారిని అయితే లిక్కర్ స్కామ్ కేసులో అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. సో తను కూడా చాలానే కొన్ని నెలల పాటు అయితే అక్కడ ఉండడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు కేటీఆర్ది కూడా నిజంగానే తప్పు ఉంటే మరి ఇక్కడ చాలా మంది ప్రశ్న ఏంటంటే పక్క మరి అరెస్ట్ అవుతాడా లేదా అనేది అయితే ఉంది. సో నిజంగానే తప్పు ఉంటే మాత్రం లేట్ అయినా సరే కానీ సో ఈ విచారణ పూర్తయ్యేసరికి అయితే పక్క అరెస్ట్ అవుతాడు అనేది కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే తప్పు ఉంటే మాత్రం సో ఎవరిని కూడా న్యాయం అయితే వదిలిపెట్టదు కాబట్టి సో మేబీ అరెస్ట్ అయితే అవుతాడు. సో ఇతని తర్వాత కూడా ఇంకా మరి చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంది, బీఆర్ఎస్ లో ఇంకెంత మంది ఇలా అరెస్ట్ అయి ఉన్నారు అంటే ఇంకా ఇలాంటి అక్రమాలు అన్యాయాలు ఎవరైతే చేశారో అంటే ఇలాంటి అవకతవకలు కూడా ఎవరైతే చేశారో సో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏపీలో కూడా చూస్తున్నాము, ఏదైతే వైఎస్ఆర్ వాళ్ళని ఏ విధంగా అయితే అంటే వాళ్ళ అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని చూసి ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారో మనమైతే రోజు చూస్తూనే ఉన్నాము. రోజు నార్మల్ అయితే మనకి వారంకొకరు అయితే అరెస్ట్ అవుతూనే ఉన్నారు. సో ఇదే విధంగా అంటే వాళ్ళ గురించి పక్కన పెడితే కనుక మనకి ఇప్పుడు చూసినట్లయితే కనుక కేటీఆర్ గారు కూడా మేబీ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నట్లయితే అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు చాలా వరకు ఏంటంటే ఫస్ట్ 5 సంవత్సరాలు ఏంటంటే మనకు అప్పుడే కొత్త రాష్ట్రం కాబట్టి చాలా వరకు అది గడిచిపోయింది. కానీ రెండో దఫా వచ్చేసరికి చాలా వరకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు, సరిగా చూడలేదు, తెలంగాణ ప్రజల్ని సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పేసి కొన్ని జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే కుటుంబ పాలన, మొత్తం ఆ కుటుంబమే మొత్తం పాలిస్తుంది రాష్ట్రాన్ని అని చెప్పేసి అట్లా అండ్ వాళ్ళకి నచ్చిన డెసిషన్స్ తీసుకోవడం. ఇప్పుడు ఏదైతే ఇది ఫార్ములా ఈ రేస్ ఉందో ఇది కూడా ఎక్కడో అవుట్స్కట్స్ లో చేయాల్సింది, కావాలని సిటీ మధ్యలో పెట్టారని కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. సో ఇది ఏదైతే జరిగిందో దీనంతటి కూడా వాళ్ళు కొంత రెక్లెస్ అంటే వాళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళవే నడవాలని కొంత చేశారని చెప్పేసి కూడా చాలా వరకు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మీరు అన్నట్టు సిటీ అవుట్స్కట్స్ లో జరిగితే ఏంటంటే చాలా మంది వెళ్ళడానికి అసలు వీలు కాదు. సో ఇక మనకు అసలు హైదరాబాద్ అంటేనే మనకు ఒక టూరిస్ట్ ప్లేస్, దీనికి గుర్తొచ్చేది మనకి ట్యాంక్ బండ్. సో ట్యాంక్ బండ్ దగ్గర అయితే అందరు వస్తారు. అదే విధంగా మెయిన్ గెస్ట్లు కూడా ఎవరైతే ఉన్నారో అంటే అక్కడికి మనకి ఆర్టిస్టులు కూడా చాలా మంది తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది అయితే రావడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీ నుంచి నాగార్జున గారు కానివ్వండి, ఇట్లా చాలా మంది అయితే అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం కూడా చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఈ కార్ రేస్ ని చూసేందుకు నార్మల్ కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది అయితే అక్కడికి రావడం జరిగింది. అదే విధంగా ఇంకొకటి కూడా అంటే మనకి ఒక దగ్గర మంచి చేసినప్పటికీ కూడా కొన్ని విలేజెస్ లలో పట్టించుకోలేరు అన్నట్లు. అంటే ఇక్కడ మనకి బీఆర్ఎస్ లో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ని చాలా బాగా చేశారు కేటీఆర్ గారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు అయితే అంటే మనకి నార్మల్ గా హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట చూసుకుంటే మాత్రం చాలా డెవలప్డ్ అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే మెయిన్ ఇంకా కొన్ని విలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా పని చేయలేదు అని 100% పని చేయలేదని మాట్లాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొందరు చూసుకుంటే అయితే కనుక మనకి కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. సో అది అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఎక్కువ ఫోకస్ చేసింది ఇక్కడే, కొంచెం అక్కడ కూడా ఫోకస్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుండే. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే సో విలేజెస్ ని సరిగా పట్టించుకోలేదు. అంటే రూరల్ లో ఉన్నవేవి కూడా పట్టించుకోకపోయేసరికి అక్కడ వ్యతిరేకత అనేది చాలా వరకు మనకి ఈ రోజులలో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనేది అంటే అతను గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ అనేది తీసుకొచ్చాడు. చాలా విలేజెస్ లో డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చాడు. కానీ ఇప్పుడు కొన్ని ఊర్లలో అసలు డబుల్ బెడ్రూమ్లు సరిగా లేవు. అండ్ రోడ్స్ మెయిన్ విలేజెస్ లో ఏవైతే ఉన్నాయి రోడ్లు సరిగా లేవు. అండ్ వాళ్ళు ఏదైతే ఫీల్డ్కి వెళ్తారో మార్నింగ్ లేసి పొలాలకు వెళ్తారో ఆ రోడ్లు కూడా సరిగా లేవు. అంటే ఇలాంటివి పట్టించుకోకపోవడం వల్లనే వాళ్ళు ఇంకా ప్రతిసారి ఏదో పెన్షన్ డబ్బుల కోసము అని చెప్పేసి బతుకమ్మకు చీరలు ఇస్తారు అని చెప్పేసి అయితే ఓట్లేరుగా. సో అలా అయిపోయింది. సో అది పక్కనే పెడితే అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కార్ రేస్ లో ఈ విధంగా అయితే నడుస్తున్నాం.
అంటే మొత్తానికి అయితే మరి కేటీఆర్ గారు కూడా నా తప్పు ఉంటే నేను ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయండి, నేను ఎక్కడికి పారిపోను, నేను ఇక్కడే ఉంటాను, సో నేనైతే తప్పు చేయలేదని ఆయన అంటున్నాడు. ఏ తప్పు చేసినా ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళని తప్పు చేశానని ఒప్పుకోరు కదా. సో చూద్దాం 100% అయితే మనకైతే అరెస్ట్ అవుతాడు అన్నట్లే గానీ ఉంది కేసు అయితే. సో మరి ముందు ముందు ఏం జరుగుతుందో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.